వాళ్ళకి కమిషన్ చాలా పెండింగ్ ఉంది. దగ్గర 25,77,00,000 చిల్లరి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే 2012 నుంచి కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా మరి వాళ్ళందరూ కూడా వచ్చి అడగగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించగా ఆ డబ్బు వెంటనే వాళ్ళకి చెల్లించండి, అన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఎలా ఉంటుందని చెప్తే మరి దగ్గర 25,71,00,000 అమౌంట్ని ఈరోజు అంటే ఆల్రెడీ 2 crores ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఇక 23,71,00,000 చిల్లర కూడా ఇప్పుడు అందించే కార్యక్రమం చేశాం. వీళ్ళకి అంటే యాక్చువల్గా MDO బళ్ళు ద్వారా డోర్ డెలివరీ చేస్తూ మరి అన్నీ కూడా డోర్ డెలివరీకి సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నా కానీ వీళ్ళని ఎప్పటి నుంచో కూడా ఉంటున్నారని ఈ రేషన్ డీలర్స్ని కూడా స్టాకిస్టులుగా వాళ్ళను కూడా కొనసాగించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అలాగే ఏదైతే కరోనా టైంలో దగ్గర రేషన్ షాప్కి సంబంధించి 53 మంది చనిపోతే వాళ్లకు కూడా 50,000 రూపాయలు చొప్పున ఇమ్మంటం జరిగింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సైన్ చేయవలసి ఉంది. ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ అవుతుంది. అది కూడా దగ్గర 25,50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెంటనే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళకి అన్ని రకాలుగా గత పాలకులు గత ప్రభుత్వాలు ఏమీ కూడా వాళ్ళకి చేయని అన్నీ కూడా మేము చేసే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే సంచుల విషయంలో కూడా మేము ఇంత డబ్బు ఇస్తామని చెప్పుకున్నాం. వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఉన్నారు. అది కోర్టు ఇష్యూ తేలిన తర్వాత దానికి కూడా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని వీరు మాకు కమిషన్ కొంచెం పెంచమని అడగటం జరిగింది. అయితే కేంద్రం పక్క రాష్ట్రాల్లో ఇచ్చేదానికన్నా కూడా మనం సమానంగా ఇస్తున్నాం. దానికి తగ్గట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవన్నీ కంప్లీట్ చేశాక దాని విషయం కూడా ఆయనతో చర్చించి ఆ కమిషన్ పెంచే విషయం కూడా ఆలోచిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆథరైజేషన్ రెన్యువల్స్ కూడా ఆన్లైన్లో కూడా చేసే విధంగా చేశాం. ఇవాళ చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రేషన్ విధానంలో జీపే ట్యాగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లే విధంగా అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా అందే విధంగా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంతకుముందు గత ప్రభుత్వాలు ముక్కుపోయిన బియ్యం ఇచ్చేవారు, ఏదైనా షుగర్ ఇచ్చేవారు, కందిపప్పు కూడా ఇచ్చేవారు కాదు. కందిపప్పు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు తీసుకుంటే గిరిజన ప్రాంతాల్లో కొద్దిగా ఇచ్చారు. ఎలక్షన్ ముందు 1 నెల ముందు కొద్దిగా ఇచ్చారు. కానీ మేము మొదటి నుంచి కూడా కందిపప్పు ఇస్తానే ఉన్నాం. లాస్ట్ 1 మంత్ కందులు దొరక్క లేట్ అయింది, 1 నెల ఆపాం. మళ్ళీ కంటిన్యూ చేసి కందిపప్పుని ఇచ్చే కూడా రెడ్ దాల్ని ఇస్తున్నాం. ఇవాళ దాంతో పాటు గోధుమ పిండిని ఏదైతే ఆటా కూడా మరి ప్రతి ఒక్క వాళ్ళకి కూడా కావలసిన విధంగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆల్రెడీ రాయలసీమ ఏరియాలో కూడా రాగులు జొన్నలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని ఇంకా బాగా ప్యాకింగ్ చేసి రాగి పిండిని కూడా తయారు చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున మేము పర్చేజ్ చేసాం. రైతులకు కూడా గిట్టుబాటు కల్పించి వాళ్ళ దగ్గరికే మేమే మాదే గన్నీ బ్యాగ్స్, మాదే అమాలి, మాదే ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా రైతులకి మరి గిట్టుబాటు ధర కలిగే విధంగా పర్చేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దగ్గర మొత్తం రాష్ట్రం అంతా ఫస్ట్ ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా రాగి పిండిని కూడా ఇచ్చే విధంగా తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా పర్చేజ్ చేసి మరి కర్ణాటకలో కూడా మరి రాగులు వస్తాయి కాబట్టి ఇప్పుడు కేంద్రం నుంచి కూడా అలాట్ చేయించుకుని మనం మొత్తం రాష్ట్రం అంతా కూడా రాగి పిండి, ఇప్పుడు గోధుమ పిండి ఇస్తున్నాం, రాగి పిండి, కందిపప్పు, షుగరు, అలాగే సార్టెక్స్ బియ్యం, అలాగే ఫోర్టిఫైడ్ రైస్ కూడా మనం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఏదో రెడ్ గ్రామ్ కూడా డైరెక్ట్ గా పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఇంతకు ముందు రెడ్ గ్రామ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకునేవాళ్ళం కాకుండా ఇప్పుడు రైతుల దగ్గర మేమే పర్చేజ్ చేసి ఏదైతే కందుల్ని మేము పర్చేజ్ చేసి డైరెక్ట్ రెడ్ గ్రామ్ను కూడా ప్రజలకి నాణ్యమైన సరుకు ఇచ్చే విధంగా మొత్తం అంతా ప్రిపేర్ చేసి ప్లాన్ చేశామని ఇటు రైతులకి గిట్టుబాటు ధర, ఇటు ప్రజలకు మంచి నాణ్యమైన కందిపప్పు ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి విప్లవాత్మకమైన మార్పులు ఈ రేషన్లో తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే
ఎండిఓ బళ్ళు ద్వారా వాళ్లకు కూడా 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఆ బళ్ళుని కూడా ఇచ్చి అది కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా మార్పులు తీసుకొచ్చి ఇంకా ప్రతిష్టంగా ప్రజలకి ఇబ్బందులు లేకుండా అందించే విధంగా ఇంకా ప్లాన్ చేస్తా ఉన్నాం.